సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 14వ వార్డు అభ్యర్థి భవానీ శంకర్, 15వ వార్డు అభ్యర్థి సుష్మిత ప్రశాంత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా 14వ వార్డు అభ్యర్థి భవానీ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, మురికి కాలువల నిర్వహణకు శాశ్వత పరిష్కారం, వర్షాకాలంలో వరదలు రాకుండా చర్యలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. 14వ వార్డులో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 5,000 రూపాయలు అందిస్తామని వారు తెలిపారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గంగా నర్సరీ డైరెక్టర్ మోహన్, 14, 15వ వార్డు కాంగ్రెస్ నాయకులు కసిని రాజు, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారికి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ 14 ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. ఆటవరాలు టైం మన 14వ వార్డు నుంచి ఆంబులెన్స్ ఓన్లీ 14వ వార్డుకి అది ఉపయోగపడుతుంది. మన వార్డు ప్రజలకు 14 రాజంపేటకు ప్రతి ఆంబులెన్స్ నా తరఫున నా స్వతహాగా నేను ఆంబులెన్స్ ప్రతి ఇంటింటికి అందుబాటులో అందిస్తాను. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మనకి. ఎందుకంటే ప్రతి టైంకి మనకు ఆటో రాదు, ఏది రాదు. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలవాలని నా సతాగా నేను పార్టీ మీద నా సతాగా చెప్తున్నా. నన్ను నమ్మండి, నన్ను గెలిచేయండి. మీ నమ్మకాన్ని నేను పెడతా. మీ ప్రతి అడుగు జడ నేను ఉంటా. మీకు ఎటువంటి హెల్ప్, ఏ సహకారం వచ్చినా నా ఇంటికి రావచ్చు. నేను ఎప్పుడు ఎవరివి నారాజు అయ్యా. నేను ఎందుకంటే కష్టం నుంచి పైకి వచ్చినని, కష్టం నుంచి లేచినని, అందరి కష్ట సుఖాలని చూసుకుంటా. మీరు సరేనా? జై కాంగ్రెస్. రెడ్డి గారికి. మున్సిపల్ స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈరోజు 14వ వార్డు భవానీ శంకర్ నాయకత్వంలో జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు బలపరిచిన క్యాండిడేట్ అల్లూరి భవానీ శంకర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 14వ వార్డు ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే గతం అయిపోయింది, భవిష్యత్తు చూడాలి. అందరూ కూడా ప్రజలందరూ కూడా భవిష్యత్తు గమనించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, బస్సు ఉచితంగా వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి గృహిణికి 2,500 లబ్ధిదారులు ఉన్న ప్రతి గృహిణికి 2,500 పెన్షన్తో మరి విద్యార్థులకు అన్ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి స్కీమ్స్ రాబోతున్నాయి. దయచేసి వినండి, ప్రజలందరూ కూడా వినండి. వేరే పార్టీల అపోహలకు పోకండి, డబ్బులకు పోకండి. ప్రభుత్వం మన ఉంది. జగ్గారెడ్డి గారు ప్రతి వార్డుకు కూడా 2 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్కు నిధులు సమకూర్చేలా చూస్తున్నారు. ప్రతి వార్డుకు 2 కోట్లు నిధులు ఇస్తారు. కాబట్టి ఆ డబ్బులతో మన వార్డుని అద్దంలా తీర్చిదిద్దుకుంటాం. ఈ 14వ వార్డు భవానీ శంకర్ని భారీ మేరతో గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భవానీ శంకర్ని గెలిపించాలి. అలాగే నా వార్డు 15వ వార్డు దన్నారం సుష్మిత ప్రశాంత్ కుమార్ని, మా ఇద్దరిని కూడా భారీ మేరతో గెలిపించాలి. మా ఇద్దరితో పాటు మరి 38వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్లను అందరినీ కూడా గెలిపించుకొని మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. సంగారెడ్డి జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి మేమందరము గెలిచిన క్యాండిడేట్ ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం తీసుకెళ్ళి మరి ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ తీర్చిదిద్దేలా ప్రతి
రాజంపేట మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ప్రాంతం గ్రామీణ ప్రాంతంలా ఉండేది. ఇప్పుడు మమ్మల్ని గెలిపించుకుంటే మాత్రం ప్రతి వార్డుకు ప్రతి గల్లీకి రోడ్డు, డ్రైనేజ్, నీరు, వీధి దీపాలు, అలాగే మెయిన్ చౌరస్తాలో సెంట్రల్ లైటింగ్తో పాటు వివిధ ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, వార్డు అభివృద్ధి కోసం పాటుపడతాం. మా ఇద్దరిని కంపల్సరీగా గెలిపించండి. మా తమ్ముడు భవానీ శంకర్ని భారీ మెజార్టీతో గెలిపించండి. నాకు 14వ వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ బలపరిచినందుకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. నన్ను 14వ వార్డు అభ్యర్థిగా గుర్తించినందుకు ప్రజలందరూ నన్ను మనసులో పెట్టుకొని, వాళ్ళ గుండెలో పెట్టుకొని గెలిపించి, నన్ను భారీ మెజారిటీతో గెలిపించి, వాళ్ళకి ఏ పని ఉన్నా వాళ్ళ అందుబాటులో సహకార్యంతో వాళ్ళ అడుగుజాడలలో ఉండి ప్రతి పనిని వాళ్ళు నెరవేరుస్తాను, వాళ్ళకి మాటిస్తున్నా. అలాగే ఏ పని ఉన్నా ఏమున్నా అదొక మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఏ ఆడబిడ్డ పుట్టినా ప్రతి ఇంటికి ఎవరైనా మన ఈ ఊరు నుంచి కాకుండా మన ఆడపిల్లని ఆడికిచ్చినా ఈడికొచ్చినా ప్రతి ఆడపిల్ల పుట్టినా నా ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ సహకారం చేస్తా. ప్రతి ఆడబిడ్డ పుట్టిన వాళ్ళకి 5,000 రూపాయలు నా తరపున కృతజ్ఞతతో ఇస్తా అని మనవి చేస్తున్నాను. జగ్గారెడ్డి సార్ తరపున ఎటువంటి హెల్ప్ నా సహకారం అయినంత వరకు నేను చేస్తా, సార్ సహకారం ప్రతి ఒక్క పని ఉన్న దాన్ని నేను మార్చిన దాన్ని కంపల్సరీ నిలబెడతాను. వీలైనంత వరకు ప్రజలకు మేలు చేయడమనే వచ్చిన అది కంపల్సరీ సారు కోరిక, మేడం కోరిక, రేవంత్ రెడ్డి గారు ప్రతి పార్టీ బలపరంగా నన్ను వాళ్ళు నమ్మి ఈ టికెట్ ఆశించినందుకు ప్రజలు నన్ను అట్లా ఆశిస్తారని మనవి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఏ లోటు కలగకుండా ప్రతి అడుగు వాళ్ళ అడుగుజాడలో ఉండి వాళ్ళ అందుబాటులో ఉండి ఎలాంటి పనైనా చేస్తాను. ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఆడపిల్లని, ప్రతి అమ్మని, అందరినీ ఏ అవసరం ఉన్నా పింఛన్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏమైనా హాస్పిటల్ ఇబ్బందిగా ఉన్నా, ఏ ప్రాబ్లం ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండి చేస్తా. ఎవరైనా నన్ను గెలిపించి నా సహకారం కోసం ఇంటికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు నేను కించపరచను, నారాజు చేయను. అది నా మనవి. ఎందుకంటే పార్టీ మనదుంది, మన ప్రభుత్వం ఉంది, గెలిస్తే మనకు పనులు అవుతాయి. పార్టీ ధీమా, నా ధైర్యం, మీ బలం రెండు కావాలని మనవి. జై కాంగ్రెస్. మన 15వ వార్డు నుంచి ప్రశాంత్, సుష్మిత గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళని గెలిపించాలని 15వ వార్డు సభ్యులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ తరఫున నేను వచ్చేసి 14వ వార్డు మెంబర్, 14వ మెంబర్ని అనమాట. నేను 14వ వార్డులో ఉంటాను. 14వ వార్డుకి భవానీ శంకర్, 15వ వార్డుకి సుష్మిత, సుష్మిత, వీళ్ళిద్దరిని మన సమయాన్ని కేటాయించి మన మనస్ఫూర్తిగా ఆశీర్వదించుతూ మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తే రాబోయే కాలంలో మనకి ఏవైనా కష్టాలు ఉన్నా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాబట్టి ఇంకా మీకు పర్సనల్గా ఏమైనా కావాలన్నా, విలేజ్లో కావాలన్నా కానీ అడిగి మరీ చేయించుకోండి. రాబోయే కాలాన్ని కూడా ఇంకా గత కాలం లాగానే ఇంకా ముందు కూడా కాలానికి చేస్తారని నా యొక్క మనవి. జై కాంగ్రెస్. अस्सलाम वालेकुम. मैं इधर 14 वार्ड से नंबर खाली वोटर, यहाँ पे भवानी शंकर और बोलते थे सुष्मिता, प्रशांत, 14 वार्ड 15 वार्ड से दोनों ठहरे ना, इसलिए अपन सब मेहरबानी करके पूरे उनको वोट से अच्छी मेजॉरिटी से जिताना और क्या अपने जो भी है प्रॉब्लम से वो बनाना, ये बनाना, कुछ उनको बोल के करा लेना. हर चीज़ से उन्हें बहुत सपोर्ट करते, अपने को इतने पहले भी करे, अभी भी बहुत सपोर्ट करने वाले हैं. हुकूमत कांग्रेस की चल रही है. अपने जग्गारेड्डी सर को मालूम ही है अपने को, उन्होंने अपने और उनको भी बोल के हर चीज़ से अपन करा लेना. अच्छी मेजॉरिटी से इनको जिताए तो और सब अच्छा रहता अपने को.